హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే అద్దిరిపోయే రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో తెలుసా? వంకాయ కొబ్బరి కారం. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ అయితే వెలిగించి బాండి పెట్టేసుకుందాము. బాండి పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కాబట్టి కొంచెం ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా స్లైస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక్క పచ్చిమిర్చి అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. మన ఇష్టం అండి, ఉల్లిపాయ వేసుకోవచ్చు, ఉల్లిపాయని స్కిప్ కూడా చేసేయచ్చు. ఉల్లిపాయ వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది, వేసుకోకపోతే అదొక టేస్ట్ ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి రెండు వేసేస్తున్నాను. వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత అయితే పెట్టేసి ఉల్లిపాయలని చక్కగా వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగేలోపు మనమైతే వంకాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి, నేనైతే ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను. దీంతో ఫ్రై చేసుకున్నా, కూర చేసుకున్నా చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే తెల్ల వంకాయలతో చేయబోతున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. నీళ్లలో కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయ కండ్ర అనేది రాదు, అలాగే ముక్క నల్లబడకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ నీళ్లలోకి ఈ వంకాయలు కట్ చేసి వేసుకుందాం. ఇలా ముచ్చుకులు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వెంటనే నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల ముక్క అనేది నల్లబడకుండా ఉంటుంది. ఇలా స్పీడ్గా వంకాయ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇదిగోండి, ఉల్లిపాయలు చూడండి ఒకసారి, చక్కగా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా వంకాయ ముక్కలు వేసేసాం కదా, ఇది ఇంకా మూత పెట్టకోకుండా ఇలాగే వేగనివ్వాలి. ముక్కలు చక్కగా మంచిగా మగ్గేలాగా దీనిని వేయించుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్క మగ్గిపోయి ఇదంతా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి మూత పెట్టకుండా ఇలా వేయించుకుంటే ముక్క అంతా కూడా చక్కగా ముక్కలాగే ఉండి వేగుతుంది. ఇప్పుడు మనం కొబ్బరి కారం కదా చేసుకునేది, వంకాయ కొబ్బరి కారంలోకి కారం అయితే తయారు చేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ జార్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంత కొబ్బరి అయితే తీసుకున్నానంటే ఒక చెప్పు ఉంటుంది కదా, దాంట్లో ఒక సగం అయితే తీసుకున్నాను. ఇది ఇందులో వేసేసుకుందాము. ఆ తర్వాత ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఒక స్పూన్నర అంటే పెద్ద టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ అయితే ధనియాలు తీసుకున్నాను. అలాగే కొంచెం మెంతులు, ఇవి మెంతులండి, మెంతులు కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. నేను ఇక్కడ 4 ఎండుమిర్చి వేసాను కదా, 4 ఎండుమిర్చి అలాగే కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి నేనైతే ఒక 2 స్పూన్లు, ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం వేసాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుని చక్కగా మెత్తగా పొడి తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా కొబ్బరి కారం అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చక్కగా మెత్తగా అయిపోయింది. అలా అని మరీ మెత్తగా కాదు, పౌడర్లా కాదు, కొంచెం బరకగా అయితే చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇలా చేశాను నేను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి వంకాయలు అయితే చూద్దాం. ఇదిగోండి, మూత పెట్టకుండా ఇలా వేయించుకోవడం వల్ల చక్కగా ముక్కలాగే ఉంది. చూడండి ఒకసారి, ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుందాము.
పసుపు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. పసుపు కొనుక్కొచ్చుకునేటప్పుడు కూడా మంచి పసుపు అయితే తెచ్చుకోవడం వల్ల చక్కగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. పసుపు ఎక్కువగా వాడడం వల్ల రోజు ఉదయాన్నే ఒక అర స్పూన్ పసుపుని వాటర్లో కలుపుకుని చక్కగా తాగినట్లయితే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ పెరిగి త్వరగా అనారోగ్యాలు అనేవి మన దగ్గరకు రాకుండా ఉంటాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా ఇలా వేసుకుని ఇప్పుడు ఒకసారి అయితే హైలో పెట్టుకుని ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసేసుకుందాం. ఈ విధంగా తయారు చేసుకున్న కొబ్బరి కారాన్ని ఇందులో పైన చల్లేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కారం వేసేసాం కదా, ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కారం ఒకవేళ మీకు సరిపోయినట్లుగా అనిపించకపోతే మీరైతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండుమిర్చి వేసాను, అలాగే ఈ కారం కూడా మామూలు కారం కూడా వేసాం కదా, ఇది సరిపోతుంది. లేదంటే గనక ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. తిప్పిన తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు బాగా ఇలా కలిపేసాను. మొత్తం మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేసింది. ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు దీనిని ఇలా మగ్గనిచ్చేద్దాము. ఆ తర్వాత మన గుమగుమలాడే వంకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. అప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూసేద్దాము. వాసన అయితే అస్సలు టెంప్టింగ్ గా ఉందండి, చాలా చాలా బాగా వస్తుంది. ఇదిగో మన వంకాయ కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. మన వంకాయ కారం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇదిగోండి మన గుమగుమలాడే వంకాయ కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో చూడండి. ఇది ఏ వంకాయలతోనైనా చేసుకోవచ్చు. నల్ల వంకాయలు అలాగే గుత్తి వంకాయలు ఉంటాయి కదా, అవి పొడుగు వంకాయలు ఏదైనా సరే చేసుకోవచ్చు. వంకాయతో ఏ రెసిపీ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయనండి. మరి చూసారు కదా, ఈ వంకాయతో అద్దిరిపోయి కొబ్బరి కారం అయితే నేను తయారు చేశాను. చూసారు కదా, మరి ఈ గుమగుమలాడే వంకాయ కొబ్బరి కారం మీకు కూడా టేస్ట్ చేయాలని ఉంటే గనక వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.